సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ చేంజర్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఆదివారం ప్రారంభమైన ప్రస్తుత షెడ్యూల్ చక్కగా సాగుతోంది. రామ్ చరణ్ మరియు నవీన్ చంద్రపై ఆర్ఎఫ్సి హైదరాబాద్ లో యాక్షన్ బ్లాక్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ మార్చి 2 వరకు జరగనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి తమన్ సౌండ్ ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వస్తాడు అనుపమ మనుని చూసి షాక్ అవుతుంది. వసుధార కూడా షాక్ అవుతుంది. అనుపమ వేరే గెస్ట్ ఎవరో వస్తున్నారు అనుకున్నా కానీ మనుని పిలిచాడా? ఇప్పుడు మనుని మాటలు పెట్టి తన గతాన్ని బయటికి లాగానే చూస్తాడు మహేంద్ర, కానీ చెప్పకుండా ఉండాలి అని అనుకుంటుంది అనుపమ. మహేంద్ర సరే మీరు వెళ్లి వంట పని చూడండి అని. వసుధార, అనుపమ ఇద్దరు వెళ్లి వంట పని చూస్తారు. మహేంద్ర మను ఇల్లు మొత్తం చూసి వద్దాం పద అని మనుని తీసుకువెళ్తాడు. కట్ చేస్తే వసుధార బావరాజు వసుధారను తీసుకువెళ్లడానికి వసుధార వాళ్ళ ఇంటికి వచ్చి, వాసు నా మరదలు పిల్ల ఎక్కడున్నావ్? నీకోసం మీ బావ వచ్చాడు, త్వరగా బయటికి రా నా మరదలు పిల్ల అని పెద్దగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. రాజీవ్ మాటలకి అనుపమ బయటికి వచ్చి, ఎవరు నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు? మెల్లిగా పిలవడం తెలియదా అంటుంది. రాజు అనుపమను చూసి, అవును ఎవరు మేడం, మీరు ఎక్కడున్నారు ఏంటి? మీకు ఇంటికి ఏంటి సంబంధం అని అడుగుతాడు. అనుపమ ముందు నువ్వు ఎవరో చెప్పు అంటుంది. రాజీవ్ నా పేరు రాజు, నేను వసుధారకు భావనవుతాను, ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడుగుతాడు. అనుపమ నేను జగతి ఫ్రెండుని, నా పేరు అనుపమ అని చెబుతుంది. రాజు మీరు జగతి మేడం ఫ్రెండా? నీ ఫ్రెండుని నేనే చంపివేద్దామని అనుకున్నాను, కానీ ఛాన్స్ వేరే వాళ్ళకి పోయింది. సరే అయితే నా మరదలు వసుధారని పిలవండి అని అంటాడు. అనుపమ కోపం వచ్చి, రాజీవ్ నువ్వు కొట్టబోతుంది. అప్పుడే వసుధార వచ్చి, ఆగండి మేడం అని అంటుంది. రాజు వచ్చావా? నా మరదలు పిల్ల రాణి కోసమే ఎదురు చూస్తున్నాను కదా, మన ఇంటికి వెళ్ళి పోదాం అంటూ వసుధార చెయ్యి పట్టుకుని తీసుకువెళుతూ ఉంటాడు రాజు. అప్పుడే మను మహేంద్ర అక్కడికి వస్తారు. రాజీవ్ మనుని చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి భయ్యా ఎక్కడున్నావు? నీకు వీళ్ళకి సంబంధం ఏంటి? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే నేను రాకపోయే వాడిని కదా, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు భయ్యా, అక్కడి దరిదాపులకు నేను రాను అంటూ మమ్మల్ని బ్రతకనివ్వండి భయ్యా, విలన్స్ కి ఉన్నదే కొంత టైం, ఆ టైంలో నైనా మా పనులు మమ్మల్ని చేసుకుని ఇవ్వండి భయ్యా, మీరు ఇలా అడ్డుపడితే మేము మా పనులు ఎలా చేసుకోగలుగుతాం చెప్పండి? నేను ఎంతో ప్లాన్ వేసుకుని తక్కువ టైంలో ఇది అలా చేయాలి అది ఎలా చేయాలి అని అనుకుని వచ్చాను, కానీ అంతా వేస్ట్ అయిపోయింది. సరే భయ్యా నువ్వు ఈసారి ఎక్కడ ఉంటావో చెప్పు, నేను అక్కడికి రాను అని అంటాడు. మన చూడు విలన్ బాబు, నీకు నేను మొన్ననే వార్నింగ్ ఇచ్చాను వసుధార జోలికి రావద్దు అని, కానీ మళ్ళీ వచ్చావు. ఇంకోసారి ఇంటివైపు కానీ తన వైపు గాని చూసావే అనుకో, అప్పుడు గన్ను చూపించాను, ఇప్పుడు గన్నులో ఉన్న బుల్లెట్స్ చూపిస్తాను. అర్థమైంది కదా తర్వాత ఏం జరుగుతుందో? కాబట్టి ఇంకోసారి ఇటువైపు రాకుండా బుద్ధిగా నీ పని నువ్వు చేసుకో వెళ్ళు అంటాడు మను.